నమస్తే అందరికి. కాశ్మీర్లో ఉగ్రవాదం జరుగుతుందని మేము ముందే చెప్పాము. ఇది చూడండి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని బాగా గమనిస్తే మెజారిటీ ఆఫ్ ఇస్లాం టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ లైక్ హమాస్, అల్ ఖైదా, అల్ షబీబ్, అఫ్ఘన్ తాలిబాన్, లష్కర్ ఏ తాయిబా ఇలాంటి వాటన్నిటికీ ఫండింగ్ వెళ్ళి పవర్ఫుల్ అయ్యి ఇండియా మీద టెర్రర్ అటాక్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఈ బెట్టింగ్ మాఫియా ఇస్ నథింగ్ బట్ సైబర్ టెర్రరిజం. రీసెంట్గా పీఓకేలో ఇండియాకి అగెయిన్స్ట్గా జరిగిన ఈవెంట్లో పాకిస్తాన్ సపోర్ట్ కోసం హమాస్ లీడర్స్ని ఇన్వైట్ చేసి లష్కర్ ఈ తాయిబా అండ్ జైష్ ఈ మొహమ్మద్తో చేతులు కలిపింది. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. సో ఇది జస్ట్ సే నో టు బెట్టింగ్ మాత్రమే కాదు. సరేండి, ఈ వీడియో 10 రోజుల క్రితం చెప్పారు. నేను గత 50 రోజుల నుంచి చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ దాడులు జరగడానికి ఇంతమంది చచ్చిపోవడానికి గల కారణం ఎవరు? ఈ మహానుభావులు. సో వీళ్ళేం చేశారు అంటే ఇటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి. ఇది వినండి, మీకు అర్థమవుతుంది. ఈ కెసినో రిలేటెడ్ యాప్స్ అన్ని ఆల్మోస్ట్ అదర్ కంట్రీ యాప్స్. హైదరాబాద్ మెట్రో మీద ప్రమోట్ చేస్తున్న 1x బెట్ సైప్రస్ లో ఎస్టాబ్లిష్ అయ్యి క్యూరసావ్ అనే ఐలాండ్ లో లైసెన్స్ తీసుకుంది. హరీమాన్స్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ సైప్రస్ లో ఉంది. రాజ్ బెట్ రిజిస్టర్డ్ అండ్ లైసెన్స్డ్ క్యూరసావ్, డఫా బెట్ ఫిలిప్పీన్స్ లో, లక్కీ నికీ మాల్టాలో, బెట్వే మాల్టా, మెయిల్ బెట్ ఒక బంగ్లాదేశీ బేస్డ్ యాప్ కానీ దాని ఓనర్ అండ్ రిజిస్ట్రేషన్ సైప్రస్ అండ్ క్యూరసావ్. ఇప్పుడు మీరు చెప్పండి, ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఈ యూట్యూబర్లు ఏం చేయాలి? ఉరి తీయాలి కదండి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు అనేవి అతిపతి లేని దేశాల్లో రిజిస్ట్రేషన్ అయ్యాయని చెప్పారు. ఇంకా ఆ దేశం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ దేశాల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్లు బ్యాను. కానీ భారతదేశంలో ఎలా రన్ అవుతున్నాయి? ఫస్ట్ క్వశ్చన్, వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఈ మెహబూబ్ అనే అబ్బాయి ఉన్నారండి, 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక చిన్న యూట్యూబ్ వీడియో చేయడానికి 4 దేశాలు వెళ్ళారు, ప్రపంచ దేశాలు. వాడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాడు చూస్తే మటన్ కొట్టు మస్తాన్ రావు గారు కొడుకు, తిండికి తెకాన లేని ఎదవకి 2 కోట్లు ఖర్చు పెట్టి 10 మంది ఒక యూట్యూబ్ వీడియో కోసం వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చే? అబ్బాయి ముస్లిం. ఇక్కడ ఈ సోహేల్ ఉన్నాడు, ఒక సినిమా 4-5 రెస్టారెంట్లు తీశాడు. ఈ అబ్బాయి ముస్లిం. వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా ఇమ్రాన్, వీడు దుబాయ్లోని హోటళ్ళు, తర్వాత ఇండియాలోని హోటల్. వీడు చూస్తే ట్యాక్సీ డ్రైవర్. వీడికి ఎక్కడి నుంచి? వీళ్ళందరూ ముస్లిమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఓకే, వీళ్ళ సంస్థలు. ఇంకా హిందువులు చూసుకుంటే ఈ హర్షాసాయి, బయ్యసన్ యాదవ్, వీళ్ళ ఇంకా క్రిస్టియన్స్. వీళ్ళకి మతాల్లో కూడా ఇప్పుడు ఖురాన్ చూడండి. ఈ ఖురాన్లో ఇదిగోండి పెట్టేసి ఉంచాను. ఏముంది ఇక్కడ? కదా ముస్లిం సోదరులను అడుగుతున్నాను, ఇక్కడ ఖురాన్లో ఏముంది? జోదం ఆడడం నిషిద్ధం, అది అల్లా క్షమించడం అని ఉంది. ఇంకా అది పక్కన పెడితే బైబిల్లో ఏముంది? ఇదిగో జోదం నిషిద్ధం అనే ఉంది, యేసుక్రీస్తు అదే చెప్పి. ఇంకా భగవద్గీత ఇదిగో, ఇది ఎక్కడుంది? అరే ఇక్కడ ఈ గ్రంథాలు ఎక్కడంటే, నాకు పవిత్ర గ్రంథాలు వేరే దేశాలు వెళ్ళేటప్పుడు పెద్ద యూట్యూబర్ని కదా, ఇన్ఫ్లుయెన్సర్ని కదా నాకు ఇస్తారు. నా దగ్గర ఉన్నాయండి అంటే ఎవరు, నా దగ్గర లేవంటే కనుక ఉంచుకోండి అమ్మా మంచిదే అంటారు. మీరు అన్ని దేశాల్లో తిరుగుతున్నారు కదా అని. ప్రతి మతాన్ని గౌరవించడం మన సాంప్రదాయం. ఇది ఒక హిందువుగా నేను అన్ని మతాలని గౌరవిస్తాను. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ తిరుగుతాను కాబట్టి తెలుసుకుంటేనే కానీ మీకు చెప్పలేను, చదివితే కానీ మీకు చెప్పలేను. ఇది పక్కన పెట్టండి. మీరు చెప్పండి, తిండికి తికానా లేని ఈ యూట్యూబర్లు ఎదవలు కోట్లకి ఎలా పడగలెత్తుతున్నారు? ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లని ప్రజలు చేస్తున్నారు. రోజుకు ఒక 2024లో తెలంగాణ, ఆంధ్రాలో 2000 మందికి పైగా సచ్చారు. రోజుకు ఒకరు సస్తున్నారు. అది కాకుండా వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ఆ టెర్రరిస్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ, ఆల్ ఖైదాలకి, ఈ హమాస్లకి, వీళ్ళందరికీ డబ్బులు వెళ్తున్నాయి. వాళ్ళు మళ్ళీ తిరిగి మన భారతదేశం మీద దాడి చేస్తారు. అంటే భారతదేశం దరిద్రం అని అందరికీ తెలుసు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు. అది చూసే ఈ బ్రిటిషర్స్ వచ్చి 200 ఏళ్ళు దోచుకొని వెళ్ళారు. ఇప్పుడు ప్రపంచ దేశాలకు తెలుసు ప్రజాస్వామ్య దేశం రా, స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా తిట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. క్రైమ్ ఏం చేసినా, ఒక రేపు చేయొచ్చు, ఒక హత్య చేయొచ్చు, ఎంత నేరం చేసినా చిటికలు వేసుకొని వెళ్ళిపోవచ్చురా. బిర్యానీలు, కోకో కోలాలు పెడతారా అని చెప్పి అందరికీ తెలుసు. వాళ్ళు ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పనికిమాలిన యూట్యూబర్లకు ఇచ్చి ఆ యూట్యూబర్లతో ప్రమోషన్ చేయించి ఎంత నష్టం, దేశ జనాభా నష్టం. దేశం మోడీ గారు మన ఎకనామీని ఎక్కడికో తీసుకెళ్తుంటాయి. నా కొడుకులందరూ దించట్లేదు. చదువుకునే కొడుకులు, అసలు ఈ నా కొడుకుల ముందు ఉరి తీశారు. ఇప్పుడు ఈ ఇస్లాం మతం గురించి ఒక విషయం చెప్పాలండి. ఈ మత గ్రంథం గొప్పది అయ్యి ఉండొచ్చు, ఎన్ని మతాల్లో గ్రంథం గొప్ప, ఇస్లాం మతం గొప్పది. కానీ ఈ మత నాయకులు ఎంత దరిద్రులు అంటే ఆధారాలతో సహా చూపిస్తాను, మీరు చూడండి. ఇస్లాం వల్ల నాశనం అయిపోయిన దేశాలు ఓన్లీ ఈ మత నాయకులు మతం, మళ్ళీ చెప్తాను, మతం గొప్పది, ఇస్లాం మతం గొప్పది, అల్లాహు అక్బర్. కానీ ఈ మత నాయకులు దరిద్రులు అంటే అంత దరిద్రులు ఇంకెక్కడ ఉండరు. ఫస్ట్
మీరు చూసి సిరియా సంక నాకిపోయింది, తినడానికి కూర తిండి లేదు, దరిద్రమైన మొత్తం బాంబులు నాశనం అయిపోయింది. ఏమో సావు సంపు 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 నాశనం అయిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే లిబియా సర్వనాశనం, కరాబ్ మొత్తం నాశనం నాశనం నాశనం, సంపు సంపు సంపు, భూస్థాపితం, తినడానికి తిండి లేదు, అల్లాహు అక్బర్, ఎక్కడున్నారో తెలియదు అల్లా. ఆ తర్వాత చూసుకుంటే మీరు ఆఫ్ఘనిస్తాన్ నాశనం చేసి పారేశారు బాంబులతోని, అయిపోయింది నాశనం నాశనం, ఆ అల్లాహు అక్బర్ ఎక్కడున్నారో తెలీదు. ఇంకా చూసుకుంటే పాలస్తీనా ఎక్కడుండో తెలీదు, సర్వనాశనం చేసి ఇంకా రోజు బాంబులు బాంబులు, ఏమీ మతమో తెలియదు, సావు సొంపు సొంపు సొంపు, విధ్వంసం, పవిత్ర యుద్ధం, ప్రాణాలు తీశారు. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే ఇరాను దారిద్రంలో ఉంది, దరిద్రంలో బతుకుతుంది ప్రజెంట్. మొన్న ఇల్లు వచ్చాను, దరిద్రం అంటే ఎంత దరిద్రం, మతమే గొప్పది, ఎంత దరిద్రంలో ఉన్నా మతమే గొప్పది. ఆ పక్కనే ఉన్న ఇరాకు ఇంకా దరిద్రంలో ఉంది. ఇంత దరిద్రంలో కూడా ఒక చట్టం తీసుకొచ్చారు, నిజంగా ఖురాన్లో ఉందట, మహమ్మద్ ప్రవక్త అట 6 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారట. సో సేమ్ లా పెట్టారు, ఏది 8 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి ఏం చేసుకుందాం అనుకోనరా, 8 సంవత్సరాల అమ్మాయిని ఏం చేసుకుందామనరా లా పెట్టారు. నేను వచ్చిన రోజు అది చూసి బాధపడ్డాను. ఏం చేస్తాం, దరిద్రం. ఇంకా అది వదిలేండి, ఇంకా దరిద్రాలు ఇంకా ఉన్నాయి. అంటే ఈ మతం పేరుతో మత నాయకులు చేస్తున్న దరిద్రాలు మీకు చూపిస్తాను, చూడండి. ఇంకా చూసుకుంటే ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, వదలకండి, ఆగండి. ఒక్కొక్క మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ మతం పేరుతో సస్తున్నారు, నిజంగాన కొట్టుకు సస్తున్నారు. మతం మతం మతం, అల్లాహు అక్బర్, ఈ ముస్లిం ఎక్కడున్నారో తెలియదు, మత నాయకులు విధ్వంసం మామూలుగా ఉండదు. ఇంకా పక్కన చూసుకుంటే పాకిస్తాన్, మన అన్నదమ్ముడు విడిపోయి దరిద్రం వదిలిపోయింది, లేదుంటే ఆయన సచ్చేవాళ్ళు మనం. తినడానికి కూడా తిండి లేకుండా దరిద్రం, తినడానికి తిండి లేదు కానీ పక్క దేశాల మీద బాంబులు వేయడానికి మటుకు డబ్బులు ఉంటాయి నా కొడుకులకి. పాకిస్తాన్, ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలకి మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, జాగ్రత్తగా వినండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిమ్స్ మనందరం అన్నదమ్ములు. మీరు ఏదో పుణ్యం చేసుకుంటే ఆ పాకిస్తాన్ లాంటి దరిద్రమైన దేశాల్లో వెళ్లకుండా ఇంకా భారతదేశంలో ఉన్నారు. అప్పుడే కనుక హిందువులందరూ ఒకటి పాకిస్తాన్ అనుంటే మీరు ఇంకా ఆ పాకిస్తాన్లో ఉంటే దరిద్రం అనుభవించేవాళ్ళు, తినడానికి వరస్ట్ పాస్పోర్ట్ ఇందవాళ్ళు. కానీ అదృష్టం, మీరు మన దేశం, మనది భారతదేశం, మతం కన్నా భారతదేశమే గొప్పది అని మీరు ఆలోచించాలి. ఇంకా చూసుకుంటే యమను, ఈజిప్టు, మొరాకో, సొమాలియా, అల్జీరియా, ఈ చాటు తిండికి తెక్కానాలనే దేశాలన్నీ సర్వనాశనం అయిపోయి, లిబియా మొత్తం బెల్ట్ అంతా మతం ఖురాను నాశనం, సంపు నాశనం చేసుకోవడం తప్ప అభివృద్ధి ఏం లేదు. ఇందులో కూడా మంచి దేశాలు కూడా ఉన్నాయి. తప్పు ఈ ఖురాన్లో ఉన్న మంచి చెడు, ప్రతి గ్రంథంలో మంచి చెడు ఉంటాయి, ప్రతి గ్రంథంలో మంచి చెడు ఉంటాయి. మంచిని స్వీకరించాలి, చెడును వదిలేయాలి, అదే మానవ నైజం. భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు. ఈ ఖురాన్లో ఉన్న చెడ్డను వదిలేసి మంచిని పట్టుకొని, ఈ టర్కీ ఎక్కడికో వెళ్ళింది, సౌదీ ఎక్కడికో వెళ్ళింది, ఖతార్ ఎక్కడికో వెళ్ళింది, దుబాయ్ ఇంకెక్కడికో వెళ్ళింది. దుబాయ్లో ఏ వ్యభిచారం లేదు, ఎన్ని లేవు, ఎన్ని ఉన్నాయి, అంత స్వేచ్ఛ, మందు, సిగరెట్ అన్నీ ఉన్నాయా లేదా, అంత ఎక్కడికి వెళ్ళింది, అద్భుతాలు చేసిన టర్కీ. ఇప్పుడు ముస్లిం సోదరులు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం సోదరులకి ఇంకో విజ్ఞప్తి. ఇప్పుడు ఈ వర్క్ బోర్డు మీద నన్ను వీడియో చేయమని అన్నారు. దేశం చెప్పినప్పుడు మనం వినాలి, అంత ఎన్ని అనవసరం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను టర్కీలో ఉన్నాను కదా, ఈ టర్కీలో ఉన్న దేశంలోని వర్క్ బోర్డు ఎవరి దగ్గర ఉంది, టర్కీ దేశంలో ఉంది. వాళ్ళు అమ్ముకుంటారు, కొనుక్కుంటారు, దేశం అభివృద్ధికి అవుతుంది. కానీ మన భారతదేశంలో ఎవరి చేతిలో ఉంది, ఈ ముస్లిం ఇస్లామిక్ నాయకుల చేతిలో ఉంది. అది ఎంతవరకు అన్యాయం. ఉన్న పెద్ద వ్యవస్థలు, ఎయిర్ ఫోర్సు, ఈ రైల్వే చూసుకుంటే 3వ వ్యవస్థ ఈ వక్ బిల్లా. ఈ రెండిట్ల వల్ల డబ్బు వస్తుంది, దీనివల్ల ఎవరికి డబ్బు వస్తుంది, ఎవరికీ రావట్లేదు, నాయకుల జోబులోకి వెళ్తుంది. ఈ ఇస్లామిక్ నాయకుల చోతులో ఇమాముల జోబుల్లోకి వెళ్తుంది, అదే గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు అంత ఆస్తి ఉన్నప్పుడు, అన్ని వేల కోట్ల లక్షల ఎకరాల ఆస్తి ఉన్నప్పుడు అది అభివృద్ధి చెంది ఆ డబ్బులు హిందువులకు ఇవ్వకండి. మీ ముస్లింలు ఎంతమంది పేదవాళ్ళు లేరు, వాళ్ళందరికీ ఇంటి బంగారం, ఒక్కొక్కడు బంగారం, ఏది రోల్స్ రాయ్ కారులో తిరగచ్చు ఒక్కొక్క ముస్లిం. ఆ డబ్బు కనుక మన కానీ అది చెయ్యట్లేదే, అన్యాయం చేస్తున్నారే, అవునా కదా. 10,000 బెట్టింగ్ యాప్లు ఉన్నాయండి, ఎంతకని నిషేధిస్తుందండి గవర్నమెంట్, చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంతకని ట్రాక్ చేస్తుందో, ప్రతి యూట్యూబరు టెలిగ్రామ్లోకి రా ఆడు అని చెప్తున్నారు. ఎంతకని ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ని ట్రాక్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర అంత లేదండి. మనం ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. 50 రోజులైంది, ఎన్నో అనారోగ్య సమస్యలు, నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేను, కానీ పోరాడుతున్నాను కదా.
ఏదో న్యూస్ ఛానళ్ళు వచ్చాయి డబ్బా అన్నాయి వెళ్ళిపోయి డబ్బులు చేసుకొని, వాళ్ళు ఎవరెవరో వచ్చారు డబ్బా అన్నారు వెళ్ళిపోయారు. ఏమండి బెట్టింగ్ కోసం ఇంత అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. 1000 కోట్ల ఆస్తి భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి, ఉగ్రవాద సంస్థలకు వెళ్ళిపోతున్నాయి. ఏమి ఇది ఆధారాలతో సహా చూపించినప్పుడు గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మీరు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్ ఇల్లీగల్ రా, మీరు ఎలా చేస్తున్నారని ఏ స్టూడెంట్, కాలేజీల్లో ఉన్నవాళ్ళు, యూనివర్సిటీ స్టూడెంట్లు, ఈ ఉస్మానియా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్లు బయటకు వచ్చి కొట్టలేరా, ఇండియాలో బ్యాన్ అవ్వాలి, యువత భవిష్యత్తు బాగుంటుందని. యువత ఈజీగా టార్గెట్ అవుతున్నారే ఇన్స్టాగ్రాముల్లోని, టెలిగ్రాముల్లోని. వీళ్ళ ప్రాణాలు మీవి కాదు. భారతదేశంలో అభివృద్ధి చెందడానికి, భారతదేశం ఎకనామీకి జీడిపిలోని 5వ స్థానంతో చైనాతో పోరాడుతుంటే ఈ బెట్టింగ్ యాప్లు కిందకు లాగుతున్నాయి. ఒక్కొక్క బెట్టింగ్ యాప్ 1000 కోట్లు తీసుకెళ్ళిపోతున్నాయి ఈజీగా. ఇల్లీగల్ ఎంతకని చెప్తాను చెప్పండి. ఇప్పుడైతే ఎవరో చేయట్లేదు, రోజు ఎంతకని చేస్తాం, ఇంకెన్ని రోజులు. దీనికి ఒక చర్మగీతం పాట, అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి, స్ట్రిక్ట్ రూల్స్ రావాలి. ఇంకేం రాలేదు. అటబోగట్ట 90 రోజులు అంటే ఉన్నోడెవడో పోయినోడెవడో. ఈ 90 రోజుల్లో తెలంగాణ వేసింది గవర్నమెంట్. ఇంకా ఆంధ్ర అంటే ఏం చేయలేదు. ఇంకా లోకేష్ గారు ఒక మాట అన్నారు, చేస్తాం చూస్తాం అవుతాది అని. కానీ ఉగ్రవాదులు దాడి అయిపోతున్నాయి, వాళ్ళు మళ్ళీ డబ్బులు పనిచేసుకుని. అరే క్లియర్గా చెప్పారు కదా, క్లియర్గా వీడియోలో మీకు ఆధారాలతో సహా చూపించినప్పుడు టీనేజర్స్, మీమ్ పేజర్స్ ఈ బెట్టింగ్ యాప్లకు ఒక స్క్వాడ్ తయారు చేసుకొని, అరే ప్రతి సంవత్సరం వచ్చి నోరు పిచ్చోడిని అయిపోతున్నాను, పిచ్చోడిని చేసి పడేశారు నన్ను, ఏం చేస్తాను చెప్పండి. నాకు వచ్చిన డబ్బులు కూడా నేనేదో దాచుకుంటాను, అందరికీ పంచుతున్నాను. ఏం చెప్పాలి, నాకు వచ్చిన 40 లక్షలని 20 కుటుంబాలకి మనిషికి 2 లక్షలు చొప్పున ఇస్తాను. ఇంకేం చెయ్యాలి? నేను నా వరకు ఒక మనిషిగా నేను ఏం చేయగలుగుతున్నానో అంతే చేయగలుగుతాను, ఇంకా అంతకన్నా నేను చేయలేను. సపోర్ట్ ఉంటే ఏంటి, బూతులు ఆడొద్దు అన్నారు, ఆడడం మానేసి ఎన్నో రోజులు అవుతుంది. ఇప్పుడు బూతులు ఎందుకు ఆడట్లేదని అడుగుతున్నారు. ఏం చెప్తాను చెప్పండి. జనాన్ని ఎవరు కాపాడుతారు మీరు చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, IPL అయినంత వరకు ఇంకో 45 రోజులు ఈ అవేర్నెస్ వీడియోలు చేస్తాను. నేను ఎవరిని చూసి మొదలు పెట్టలేదు. దేశం ఎదుగుదలగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని. దేశం బాగుంటే అందరం బాగుంటామని ఒక దేశభక్తి NCC స్టూడెంట్గా నేను ఇది చేస్తున్నాను. కానీ నేను ఒక్కరినే పోరాడి అలిసి పులిసి ఇంకా చావుకు దగ్గర అయిపోయాను. మీరు కూడా ప్రతి ఒక్కరు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరు సే నో బెట్టింగ్ యాప్ అని మీరు చేస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ కదలాలి, గవర్నమెంట్ కదిలినంత వరకు చెయ్యాలి. ఒక వీడియో చేసేస్తే అయిపోయింది, చేతులు దులిపేసుకుని ఉంటే అవ్వదు. ఎంత అన్యాయం జరుగుతుంది. ఇంకెంత కాలం చూపించాలి చెప్పండి. ఐ హోప్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు రైజ్ నుంచి. జై హింద్.